మౌలానా మసూద్ అజార్. ఇప్పుడు ఈ పేరు బాగా వినపడుతుంది, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో తన కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు. ఇంతకీ మసూద్ అజార్ ఎవరు? మసూద్ అజార్ ఒక ఉగ్రవాది, పాకిస్తాన్ లో ఉన్న జైష్ ఈ మహమ్మద్ కి లీడర్. 1994 కాశ్మీర్ లో జిహాద్ అల్లర్లు చేయడానికి ఇండియాకి వచ్చాడు. అనంతనాగ్ లో భారత ఆర్మీ అతన్ని పట్టుకుని హై సెక్యూరిటీ ప్రిజన్ లో బంధించింది. కానీ 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. 190 మంది ప్రయాణికులను తాలిబాన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కాందహార్ కు తీసుకెళ్లారు. మసూద్ అజార్ తో పాటు మరో 2 ఉగ్రవాదులను విడుదల చేయండి, లేకపోతే బందీలు చస్తారని బెదిరించారు. మీడియా, పబ్లిక్ మరియు బందీల కుటుంబాల ఒత్తిడితో భారత ప్రభుత్వం లొంగిపోయింది. మసూద్ తో పాటు 2 ఉగ్రవాదుల్ని గవర్నమెంట్ విడుదల చేసింది. బందీలుగా ఉన్న మనవాళ్ళని వాళ్ళు విడుదల చేశారు. అందులో ఒకరు చనిపోయారు. విడుదలైన మసూద్ రెచ్చిపోయాడు. 2000లో జైష్ ఈ మహమ్మద్ ని స్థాపించాడు. 2001 ఇండియన్ పార్లమెంట్ పైన అటాక్ చేసి 9 మందిని చంపాడు. 2016 యురి అటాక్ లో 19 మందిని, 2019 పుల్వామా అటాక్ లో 40 మందిని, రీసెంట్ గా జరిగిన 2025 పహల్గామ్ అటాక్ లో 27 మంది చావుకి కారణమైంది మసూద్ స్థాపించిన ఈ సంస్థ. మే 6, 2025 ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంప్ పైన దాడి చేసింది. ఆ దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు. మసూద్ బతికే ఉన్నాడని, భారత్ పైన రివెంజ్ తీర్చుకుంటామని ఒక లెటర్ బయటకు వచ్చింది. ఈ లెటర్ స్వయంగా మసూద్ రిలీజ్ చేశాడో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.